రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలో చికెన్ అమ్మకాలను మార్చి 1వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర నుంచి కోళ్లు ఎగుమతి లేకపోవడం, బర్డ్ ఫ్లూపై జరుగుతున్న ప్రచారంతో చికెన్ షాపులను మూసివేశారు. దీంతో చికెన్ విక్రయాలు బంద్ కావడంతో మటన్కు భారీగా డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఆదిలాబాద్లో చికెన్ విక్రయాల రద్దీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బర్డ్ ఫ్లూ కలగల నేపథ్యంలో ప్రస్తుతమైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చికెన్ అమ్మకాలను పూర్తిగా రద్దు చేసుకున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యాపార సంస్థలన్నీ కూడా చికెన్కు సంబంధించిన దుకాణాలన్నీ కూడా ప్రస్తుతమైతే ఈ రోజు నుంచి అమ్మకాలను పూర్తిగా నిలిపివేసినట్లుగా ప్రకటించారు. ప్రస్తుతమైతే మార్చి 1వ తేదీ వరకు అమ్మకాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లుగా క్వాలిటీకి సంబంధించిన కానీ లేకపోతే చికెన్ సెంటర్స్కి సంబంధించిన షాప్ యజమానులు పేర్కొన్న పరిస్థితి ప్రస్తుతం చూడవచ్చు. అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా చికెన్ షాప్స్లో చికెన్ అమ్మకాలు లేవు. అదేవిధంగా చూసుకుంటే ముందస్తు చర్యల్లో భాగంగా గడిచిన వారం 10 రోజులుగా కూడా బర్డ్ ఫ్లూకు సంబంధించిన ప్రచారం నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఇదే నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర కానీ పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి కోళ్ల దిగుమతి కాకుండా మహారాష్ట్ర సరిహద్దులోని వివిధ ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ తనిఖీ కేంద్రాల వద్ద కూడా 24/7 అధికారులంతా కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఏదైతే మహారాష్ట్ర నుంచి వచ్చే వెహికల్స్ ఏదన్నా కోళ్లతో వచ్చే వాహనాలను కూడా తిరిగి పంపిస్తున్నారు. ఈ కారణంగా కొంత చికెన్ ప్రియులు ఇబ్బంది పడుతున్నారు. అయితే వైద్యాధికారులు మాత్రం చికెన్ నిర్భయంగా తినవచ్చు అని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వెటర్నరీకి సంబంధించిన అధికారులు ఇతర అధికారులు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే చికెన్కి బర్డ్ ఫ్లూకి సంబంధించిన కేసెస్ ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం चिकन बेच रहे क्या भाई आदिलाबाद में? चिकन उतना नहीं चल रहा जितना चलना है. अब थोड़े लोग बोल रहे उससे बीमारी वो आ रही बोल के, तो उस वजह से चिकन वाले भी गाड़ियाँ नहीं भेजे उन लोग अभी, और बंद है जब चिकन क्या बेच रहे हैं? मटन बेच रहे अभी तो हमारा. मटन का डिमांड है क्या मार्केट में? मटन का डिमांड वही है जो 700 रुपये था वो, तो वही किलो बेच रहे, ज़्यादा बढ़ा नहीं उस पर जो रेट है वही है. मगर जो बकरे के रेट आए ना हमारे बढ़ जा रहे चिकन की दुकान, चिकन बंद रहने की वजह से. अभी रोजाना महाराष्ट्र से चिकन आता था, यानी पूरे रुकाव दिया गया. आदिलाबाद को आने नहीं दे रहे महाराष्ट्र से. जो भी है चिकन के बर्ड फ्लू आने से पब्लिक परेशान होते बोल के. अभी सेल्स चल रहा है क्या तुम्हारा? कोई चिकन का कोई डिमांड कर रहा है क्या, पूछ रहा है क्या? चिकन के लिए तो उतनी पब्लिक आ रही नहीं, क्यों तो सबको पब्लिक को मालूम है कि बर्ड फ्लू का असर है उस पर बोल के, तो चिकन का गिराक बहुत कम हो गया. मटन का थोड़ा बढ़ गया, उससे मटन का फिश का ये गिराक बढ़ गया ऐसा हुआ. अभी मार्च 1 तक बंद कर देते बोले, अगले आने वाले 8-10 दिन बंद रहेगा. कैसा रहता फिर इसका? एक 10 दिन बंद रहता बोल रहे, मगर थोड़ा प्रभाव पड़ता, उसका असर होता. क्यों तो खाने वाले गरीब ही छे इसमें, ज़्यादातर चिकन जो खाते मिडिल क्लास ही छे उन लोग खाते. थोड़ा असर तो गिर रहा समझो थोड़ा. आदिलाबाद को मुर्गी कहाँ से आता है रोजाना? आदिलाबाद को महाराष्ट्र से भी आता, अपने तेलंगाना से भी आता, आंध्रा से भी गाड़ियाँ आती है. कितने दिन से नहीं आ रहे? अभी तो 1-2 दिन से बंद करे अभी तो गाड़ियाँ बंद कर. इससे पहले तो फंक्शनों में उसमें तो चल रहा था कैसा भी. చూడొచ్చు ప్రస్తుతం మటన్ అమ్మకాలు పెరిగాయి. చికెన్ నిషేధించిన నేపథ్యంలో అమ్మకాలను రద్దు చేసుకున్న నేపథ్యంలో ఏదైతే చికెన్ ప్రియులు కొంత ఇబ్బంది పడుతున్నారు. మాంసం ముద్ద అంటే చికెన్ ముద్ద దిగందే పూట గడువుని వారు కూడా ఉంటారు. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ పట్టణంలోని ఠాగూర్ హోటల్ ప్రాంతంలో ఉన్నాం. దాదాపు ఇక్కడ 20 నుంచి 25 చికెన్ షాప్స్ ఉంటాయి, విక్రయ షాప్స్. ఇక్కడ కూడా అమ్మకాలు సాగిన పరిస్థితి లేదు. అన్నీ కూడా తాళాలు వేసి మూసి ఉంచారు. ప్రస్తుతం అయితే చికెన్కు సంబంధించిన వాటిపై ప్రచారం, బర్డ్ ఫ్లూకు సంబంధించిన దానిపై ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అధికారులు అయితే ప్రకటిస్తూ ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పటివరకు ఆదిలాబాద్ జిల్లాలో ఒక కేసు కూడా నమోదు కాలేదని చెప్తున్నప్పటికీ కూడా ముందస్తు చర్యల్లో భాగంగా దిగుమతిని నిలిపివేసిన నేపథ్యంలో ఇక్కడ కూడా విక్రయదారులు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే కస్టమర్స్ అడుగుతున్నారో వారికి సర్వీస్ చేయలేకపోతున్నామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో కొన్ని రోజుల పాటు చికెన్ తినడం మానుకుంటేనే మంచిదని చెప్పి అమ్మకాలను కూడా నిషేధించినట్టు, రద్దు చేసినట్టుగా షాప్ యజమాని పేర్కొంటున్న పరిస్థితి. శ్రీనివాస్ HMTV ఆదిలాబాద్.